అమ్మ చెబితే వినాలి. ఎనుగంటి వేణుగోపాల్ గారు రాసినటువంటి కథ. హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చావు వదినా? ఫంక్షన్ హాల్లో కనపడిన దూరపు బంధువు సరోజనమ్మను దగ్గరగా వెళ్ళి పలకరించింది సురేఖ. భర్త సురేందర్తో కలిసి బంధువుల అమ్మాయి వివాహ వేడుకకు ఉమాశంకర్ ఫంక్షన్ హాల్కొచ్చింది సురేఖ. జగిత్యాలకు పొద్దున్నే వచ్చాను. ఎన్నాళ్ళైంది మనం కలుసుకుని. బావున్నావా వదినా? కుశల ప్రశ్నలు వేసింది సరోజనమ్మ. ఆప్యాయంగా ఆమె చేతిలో 2 చేతులు కలుపుతూ తలాడించింది సురేఖ. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఏమంటున్నాడు మనవడు? 10 నెలలు నిండాయి కదా, ఇప్పుడిప్పుడే లేచి నిలబడుతున్నాడు. కొడుకు కోడలు మొన్న పండక్కొచ్చి వారం రోజులు ఉండెళ్ళారు అంటూ కాసేపు మనవడి కబుర్లన్నీ మురిపంగా చెప్పుకుంది సురేఖ. మాటల సందర్భంలో చెప్పటం మర్చిపోయాను. 10 రోజుల క్రితం వెస్ట్ మారేడుపల్లి సీతాయమ్మ చిన్న మనవరాలి వరపూజలో మీ పెద్ద వియ్యంకురాలు కలిసింది. కూతురు స్తోత్ర వాషింగ్ మిషన్ కొనిచ్చిందని తెగ సంబరపడిపోతూ చెప్పిందనుకో అంది ఆవిడ. ఆ మాట విన్న సురేఖ కుతకుతలాడిపోయింది. ఆ తర్వాత సరోజనమ్మ ఏం చెప్తున్నా చెవికెక్కలేదు. ఆలోచనలన్నీ వారం క్రితం జరిగిన సంఘటన మీదకి మళ్ళాయి. ఆ రోజు కోడల పిల్ల వ్యవహారం నాకేం నచ్చటం లేదురా అని పెద్ద కొడుకు అలోకిత్ మీద అంతెత్తున ఎగిరిపడింది సురేఖ. ఏం చేసిందమ్మా అన్నాడు అలోకిత్. చేయాల్సిందంతా చేసి ఇంకా ఏం తెలియనట్టు నన్ను అడుగుతావే? రుసరుసలాడింది సురేఖ. అమ్మా, ఏదైనా ఉంటే స్ట్రెయిట్ గా మాట్లాడు. ఈ డొంక తిరుగుడు దేనికమ్మా అని చాలా కూల్గా అన్నాడు అలోకిత్. అలా గుండ్రాయిలా పేపర్ ముందేసుకుని కూర్చోపోతే మాట్లాడచ్చుగా. భర్త వంక కోపంగా చూసింది సురేఖ. తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటున్నారుగా, మధ్యలో నేనెందుకంట, నన్ను లాక్కండి అన్నట్టు తిరిగి పేపర్లో తలదూర్చాడు సురేందర్. మీతో నాకెప్పుడు ఇంతే, ఏది పైకనరు. అనవసరంగా నన్ను ముందుకు దోస్తుంటారు. పిల్లల ముందు డాడీ మంచోడు, అమ్మ చెడ్డది అయిపోతోంది అని భర్త మీద కోపం ప్రదర్శించింది. మన పిల్లల ముందు మనం చెడ్డవాళ్ళం అవటం ఏంటి సురేఖ? అయినా అయిన దానికి కాని దానికి నువ్వే అనవసరంగా ఆవేశపడుతుంటావు. ఆ తర్వాత ఇలా ఎందుకన్నానా అని మళ్ళీ బాధపడుతుంటావు. నీకిది మామూలే కదా. భార్యను సముదాయించే ప్రయత్నం చేశాడు సురేందర్. మీరు నోరు మెదపనప్పుడు నేనైనా విషయం కదపాలి కదా. మీరు కలగజేసుకున్నప్పుడు అన్ని పనులు చక్కదిద్దాల్సిన బాధ్యత నాదేగా అంది ఉక్రోషంగా. ల్యాప్టాప్ మీద కదులుతున్న చేతి వేళ్ళను ఆపి, అమ్మ, చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా హైరాణ పడతావెందుకు? ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నయ్యకి తెలియదా? తనేమన్నా చిన్న పిల్లోడా? పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో 20 మంది ఉన్న ఒక బ్యాచ్కి లీడర్ అతను. వదిలేయ్ అన్నాడు చిన్న కొడుకు అన్విత్. నోర్ముయ్, నువ్వు జాబులో చేరి 3 నెలలు అయిందో కాలేదో అప్పుడే నాకు సలహాలు ఇస్తున్నావా అని చిన్న కొడుకు మీద గయ్యమని లేచింది సురేఖ. విషయం తేలేదాకా అమ్మ మొండిపట్టు వదలదని తెలిసినటువంటి అన్విత్ తిరిగి తన ల్యాప్టాప్ కనెక్ట్ అయిపోయాడు. మొన్న మా చిన్న తమ్ముడు సతీష్ మీ అపార్ట్మెంట్కి వచ్చాట కదా? పెద్ద కొడుకును ఆరా తీసింది సురేఖ. అవును, వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్ బౌరంపేట చైతన్య క్యాంపస్లో ఇంటర్లో జాయిన్ చేయించడానికి వచ్చాడు. వెళుతూ మన చిన్నోడిని చూసిపోదామని వచ్చాడు. బలవంతం చేస్తేనే చిన్న మామయ్య నా దగ్గర భోంచేసి వెళ్ళాడు. అది కాదు నేను అడిగేది. మరి నాకు తెలియంది నేను ఎలా చెప్పాలమ్మా? అలౌకిక్ గొంతులో కాస్త అసహనం. మీ అత్తమామలిద్దరూ నీ దగ్గరే ఉంటున్నారటగా అడిగింది. ఆ అమ్మ మనసులోని మాట బయటపడేసరికి అవును, వాళ్ళు మా అపార్ట్మెంట్కి వచ్చి నెల అవుతోంది జవాబు చెప్పాడు అలోకిత్. మరి ఇంతవరకు మాకు ఆ విషయం చెప్పలేదే? సూటిగా ప్రశ్నించింది సురేఖ. ఇందులో చెప్పడానికి ఏముందమ్మా ఆశ్చర్యపోయాడు అలోకిత్. భర్త వంక చూస్తూ, చూశారా మీ పెద్ద కొడుకు నిర్వాకం? మనకు చెప్పాల్సిన పనే లేదట అంది నిష్ఠూరంగా. భార్య అనవసరంగా సాగతీయటం నచ్చని సురేందర్ ఇప్పుడు చెప్పాడుగా సురేఖ అంటూ కొడుకుని సమర్థించాడు. అడిగితే చెప్పాడులేండి, ఆయన ఎన్నాళ్ళుంటారట తిరిగి కొడుకుని ప్రశ్నించింది. చిన్నోడు వాళ్ళ అమ్మమ్మకి బాగా మాలిమయ్యాడమ్మా. స్తోత్ర కూడా హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటోంది. వాడి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా విషయం చెప్పాడు అలోకిత్. అదేమీ పట్టించుకోకుండా నేను అడిగిన దానికి సమాధానం రాలా. వాళ్ళిద్దరు నీ దగ్గర ఎన్నాళ్ళు ఉంటారు తిరిగి రెట్టించింది. చిన్నోడు ఇప్పుడిప్పుడే బోర్లా పడుతున్నాడు కదమ్మా. వాళ్ళ అమ్మ సాయం లేకుండా అటు జాబ్కి ఇటు పిల్లాడిని వంట పనుల్ని స్తోత్ర ఒక్కతే చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది చెప్పు? నేనెంత స్తోత్రకి సహాయపడుతున్నా మా ఇద్దరి వల్ల కావటం లేదమ్మా. ఉండని, ఇన్ని రోజులని ఏముంది తల్లికి నచ్చజెప్పాడు అలోకిత్. ఇదేమైనా అమెరికానా అత్తామామలు రప్పించుకొని ఇంట్లో ఉంచుకోవటానికి?
మన బంధువులు నలుగురు నానా మాటలు అంటుంటే నాకు అదోలా అనిపిస్తోంది అని అసహనం వ్యక్తం చేసింది. ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏముందమ్మా? వాళ్ళెవరో ఈ ఇష్యూ గురించి మాట్లాడటం కూడా విడ్డూరంగా ఉంది. మనం చేసే పనులు కొత్తగా వింతగా ఉన్నప్పుడు 10 మంది పలు రకాలుగా అనుకోవటంలో తప్పే ఉంది. అమ్మ అర్థం చేసుకోలేకపోవటం, దీన్ని రాద్ధాంతం చేయటం నచ్చలేదు అలోకిత్‌కి. పోనీ ఆ 10 మంది ఎవరో వచ్చి స్తోత్రకి హెల్ప్ చేయమను. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు అన్నాడు గట్టిగా. కొడుకు ముఖ కవళికలు మారుతూ ఉండటం గమనించిన సురేఖ, అది కాదు నాన్న, మీరిద్దరు ఎలాగో ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళు మీ ఇంటికొచ్చి ఉండడం కాకుండా మిమ్మల్నే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. వాళ్ళకి మాత్రం స్తోత్ర తప్ప ఎవరున్నారు అంది నింపాదిగా. ఆమె తన ఆలోచనని కొడుకు ముందు వ్యక్తపరచడంతో, ఈ ఇంట్లో ఆ ఇంట్లో అని ఏముందమ్మా, ఎక్కడైనా ఒకటేగా. పైగా మా ఇద్దరు ఆఫీసులకి దగ్గరే కదా సిటీ. అంత దూరంగా అపార్ట్మెంట్ తీసుకుని ఉంటోంది అన్నాడు. అమ్మ చెప్తే వింటావనుకున్నాను. ఏమో ఈ మధ్య నేను ఏది చెప్పినా నీ చెవికి ఎక్కట్లేదు అంది నిరసనగా. ఎందుకమ్మా అనవసరంగా అపోహపడతావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? స్తోత్ర నాకు అన్ని విధాలా సరిజోడని నువ్వే నిర్ణయించావు. అందుకే నేను తలూపాను. నువ్వు సెలెక్ట్ చేసిన సంబంధాన్నే కదమ్మా నేను హ్యాపీగా చేసుకున్నాను. తల్లిని కూల్ చేయబోయాడు. అది పెళ్లికి ముందు సంగతి. ఇప్పుడు అలా జరగట్లేదులే. నీకెలా తెలిస్తే అలా చేసుకుంటున్నావు. మొహం ముడుచుకుంది సురేఖ. ఇప్పుడు ఎప్పుడు ఇంట్లో నీ మాటే నెగ్గుతుంది. నువ్వేం వర్రీ అవ్వకమ్మా. ఇప్పుడే స్తోత్రకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ ఇంటికి పంపించేయమంటాను. నేను కూడా హైదరాబాద్ వెళ్ళి స్తోత్రం వెంటనే జగిత్యాలకు తీసుకొస్తాను. మా ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నో ప్రాబ్లం. ఆఫీస్ పని ఎక్కడైనా చేసుకుంటాం. అయితే పిల్లాన్ని చూసుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి అంటూ తల్లిని ఇరకాటంలో పడేశాడు. అలోకిత్. కొడుకు మాటలకు కంగారు పడిపోయింది సురేఖ. అదెలా కుదురుతుందిరా? చిన్నవాడితో అంత టైం స్పెండ్ చేయడానికి నేను ఎక్కడ ఖాళీగా ఉండలేదు కదా. ఇక్కడ ఇంత పెద్ద వర్క్ నడుస్తోంది. అన్నీ తెలిసి అలా అంటావేంటి? మరి నీకు వీలు పడక వాళ్ళను రావద్దంటే పిల్లని ఎవరు చూడాలి? వాళ్ళేం తినటానికి లేక రాలేదు. వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మరీ మా కోసం వచ్చారు. చిన్నోడి బాగోగులు చూసుకుంటున్నారు. అర్థమైందిలే. పిల్లాడి మీద నాకు మీ నాన్నకి ప్రేమ లేదు. మీ అత్త మావలే మంచివాళ్ళని చెప్తున్నావు అంతేగా అంటూ విరుచుకుపడింది సురేఖ. తల తిప్పకుండానే ఓరకంటితో కొడుకు వంక జాలిగా చూశాడు సురేందర్. అన్విత్ వాళ్ళ మాటల్ని వినకుండా తన ఆఫీస్ పనిలో నిమగ్నమయ్యాడు. ఇది ఇప్పట్లో తెగేలా లేదని అమ్మ, అనవసరంగా అన్నీ నెగిటివ్గా ఊహించుకోకు. నాకు నీ తర్వాతే స్తోత్రైనా మరెవరైనా, అది గుర్తుపెట్టుకో అంటూ తల్లిని కట్టిపడేశాడు అలోకిత్. ఇక మరేం మాట్లాడలా సురేఖ. ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు వెళ్తానమ్మా అని తల్లికి చెప్పాడు అలోకిత్. సరే గాని ఈసారి పండక్కి మాత్రం కోడల్ని తప్పక తీసుకురా. చిన్నోడిని చూడాలనిపిస్తోంది. 1-2 రోజుల కోసం స్తోత్ర ప్రయాణానికి ఇబ్బంది పడుతుందేమో. అయినా వీడియోలో రోజు వాడిని చూస్తున్నావు కదా అని కొడుకు మాటలకు చురుక్కుమంది సురేఖకి. అవును మరి, మీరు ఉంటున్నది అమెరికాలో, మేము ఉంటున్నది ఇండియాలో. అక్కడ హైదరాబాద్లో కారు కదిలిందంటే 3:30 గంటలకల్లా జగిత్యాలు చేరుకుంటారు. పండక్కి కూడా కోడలు మనవడు నా దగ్గర ఉండకపోతే ఎలా? ఉండని, ఇక్కడే 10-15 రోజులు. మరి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా రమ్మననా? స్తోత్రకి ఆఫీస్ పని ఉంటుంది అంటూ అంగీకారం కోసం తండ్రి వైపు కూడా చూశాడు. భార్య చూడకుండా భుజాలు ఎగరవేశాడు సురేందర్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానురా? ఆ మాత్రం 10 రోజులు పిల్లవాడిని నేను చూసుకోలేనా? కొడుకును గదమాయించింది సురేఖ. అలోకిత్ నిశ్శబ్దం అయిపోయాడు. కోడలికిష్టమని బూందీ లడ్డూలు, నీకిష్టమైన సన్న కారపూస చేయించాను. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చారు. నాన్న లగేజ్ గురించి కొడుకుతో చెప్పింది సురేఖ. అలాగేనమ్మా, నాతో చెప్పడం దేనికి? అవన్నీ కారులో సర్దించు. ఈలోగా ఫ్రెండ్ కలిసి వస్తాను అంటూ బైక్ తీసుకుని బయటికి నడిచాడు. పక్కన ఏదో శబ్దం కావడంతో ఆలోచనలోంచి బయటపడింది సురేఖ. మాంగళ్యధారణ పూర్తయి వధూవరులను ఆస్వాదించడానికి జనం వేదిక వైపు కదులుతూ ఉండటంతో సరోజనమ్మకు బాయి చెప్పి భర్త దగ్గరికి వెళ్ళింది. మీ అత్తింటి వారు ఎలాగూ బంధువులందరినీ పిలిచి బారసాల ఘనంగా చేయలేకపోయారు. వాళ్ళ కుటుంబం మన కుటుంబం మధ్య హైదరాబాద్లో మామ అనిపించారు. కనీసం నా మనవడి ఫస్ట్ బర్త్డేనైనా జగిత్యాల్లో గ్రాండ్గా చేసుకొని అంటూ కొడుక్కి ఫోన్ చేసింది సురేఖ. సరేనంటూ, అయినా అమ్మా, స్తోత్రకు పెద్ద ఆపరేషన్ జరిగి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మామయ్య ఫంక్షన్ చేయలేకపోయారు కదా. ప్రతిదానికి ఏదో మెలికి పెట్టి వాళ్ళని అవమానిస్తావెందుకు? తల్లిని చిన్నగా మందలించాడు అలోకిత్. మూతి ముడుచుకుని మీరైతే ఓ 10 రోజుల ముందు రండి అంటూ ఫోన్ పెట్టేసింది. ఫంక్షన్ హాల్ను వంటవాణ్ణి వెంటనే బుక్ చేయమని సురేందర్ని పురమాయించింది. భర్తని, చిన్న కొడుకుని, కోడల్ని కూర్చోబెట్టి ఫంక్షన్కి కావాల్సిన మెనూని పేపర్ మీద రాయించింది. మధ్య మధ్యలో పెద్ద కోడలు, కొడుకు సలహాలు కూడా తీసుకుంది.
మనవడొచ్చి 2 రోజులు అవుతుందో లేదో, నానమ్మకు బాగా మాలిమైపోయాడు. అసలు వాడిని వదిలి ఒక్క క్షణం ఉండలేకపోతున్నానండి. తడబడుతూ ఒక్కో అడుగు పడుతుంటే చేతికి దొరికినవి అందుకోవాలనే తాపత్రయం, అల్లరి చేష్టలు, ముమ్మూర్తుల చిన్నప్పటి అలోకిత్తుని గుర్తుకు తెస్తున్నాయి అంటూ మురిసిపోతున్న సురేఖను చిరునవ్వుతో చూశాడు సురేందర్. ఆ రోజు శుక్రవారం కావడంతో పిల్లవాడికి తలారా స్నానం చేయించి బట్టలు తొడిగి చక్కగా ముస్తాబు చేసి హాల్లోకి ఎత్తుకుని వచ్చిన స్తోత్ర ఏది ఓసారి జేజికి దండం పెట్టు గోడకు వేలాడదీసిన క్యాలెండర్ల వైపు చూస్తూ కొడుక్కి చెప్పింది. మనవడిని ఆసక్తిగా చూస్తున్నారు నానమ్మ తాతయ్యలు. వాడు చప్పున తల ఇటు తిప్పి నానమ్మ కేసి చూస్తూ 2 చేతులు దండం పెట్టాడు. సోఫా నుంచి లేచిన సురేఖ మనవడి దగ్గరికి వెళ్లి బుగ్గలు నిమురుతూ క్యాలెండర్ వైపు వాడి తల తిప్పుతూ జేజీ జేజీకి దండం పెట్టు అంది ప్రేమగా. మళ్ళీ వాడు తల ఈ వైపే తిప్పి నానమ్మకి దండం పెట్టాడు. అదేమిటమ్మా దేవుడికి దండం పెట్టమంటే వాడు నాకు పెడుతున్నాడేంటి? ఆశ్చర్యపోతూ అడిగింది కోడల్ని. బెడ్రూమ్ నుంచి వస్తున్న అలుకి తల్లి మాటలు వింటూ అదంతే అమ్మా నీ కోడలు వాడికి అలా నేర్పు వదిలేసింది. రోజు మా దగ్గర నీ ఫోటో చూపిస్తూ జేజికి దండం పెట్టమంటూ వాడికి అలా అలవాటు చేసింది అన్నాడు నవ్వుతూ. అది వింటున్న సురేఖకు నోట మాట రాలేదు. మనవణ్ణి కోడలు చేతుల్లోంచి తీసుకుని హృదయానికి హత్తుకుంటూ ప్రేమాతిశయంతో బోలెడన్ని ముద్దులు కురిపించింది. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక కాస్త నడుము వాల్చింది సురేఖ. కన్ను అంటుకుంటూ ఉండగా మొబైల్ మోగడంతో చేతుల్లోకి తీసుకుంది. హాయ్ పెద్దమ్మ, పనులు ఎలా జరుగుతున్నాయి? ముందు వదినకు కాల్ చేశాను, ఎత్తకపోయేసరికి నీతో మాట్లాడుతున్నాను అంది నిహారిక. పిల్లాడిని తీసుకుని ఇప్పుడే బెడ్రూమ్కి వెళ్ళింది. పడుకుందేమో, ఆన్లైన్ మీటింగ్ అటెండ్ అవుతుందో. అది సరే గాని వారం ముందుగానే నిన్ను వచ్చేయమని చెప్పాను కదా, ఇంకా బయలుదేరలేదా? కోపంగా అడిగింది చెల్లెలు కూతుర్ని సురేఖ. మళ్ళీ కొత్తగా అడుగుతావేం పెద్దమ్మా? మా అత్తమ్మ గురించి నీకు తెలిసిందేగా, ఆమె చెప్పిందే అందరూ వినాలి. బర్త్డేలకు వారం ముందు అవసరమా? ఓ రోజు ముందు అబ్బాయి నువ్వు కలిసి వెళ్ళండి చాలు అంటూ ఎప్పుడో బ్రేక్ వేసింది. నిహారిక గొంతులో నిరుత్సాహం కనపడింది. తిరిగి ఆర్ గ్రేట్ పెద్దమ్మ అని సురేఖను అభినందించింది నిహారిక. ఏమిటే పొగడ్తలు మొదలు పెట్టావు? ఈ బర్త్డేలకు ఆడబిడ్డల కట్నాలు ఉండవు, మళ్ళీ మనవడి పెళ్లికే నీ కట్నాలు ముట్టేది అంటూ నవ్వింది. అప్పుడు వడ్డీతో సహా తీసుకుంటాలే గాని నీది ఎంత మంచి మనసు కాకపోతే స్తోత్ర వదిన వాళ్ళ అమ్మ వాళ్ళకి తన జీతం డబ్బులతో వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, అంత పెద్ద టీవీ కొనిస్తుంది చెప్పు. ఇవన్నీ స్తోత్ర తల్లికి కొనిపెట్టిందా? నిహారిక మాటలు సురేఖకు మింగుడు పడలేదు. మా అమ్మ కూడా నా చదువు కోసం ఎంత తాపత్రయపడిందో నీకు తెలుసు కదా పెద్దమ్మ. నేను బుక్ వదలకుండా కూర్చుంటే నాతో పాటు రాత్రిళ్ళు మేలుకునేది. నేను చదువు ధ్యాసలో పడి ఒక్కొక్కసారి తినకపోతే తను ఉపవాసం ఉండేది. అలాంటి అమ్మ కోసం నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నా. ఏమి చేయలేని అశక్తురాలనయ్యాను మా అత్తమ్మ చలవ వల్ల. ఆమె గొంతు తడిబారటం ఫోన్లోనే తెలుస్తోంది సురేఖకి. మొట్టమొదటిసారిగా నిహారిక మాటలు ఆమెను ఆలోచనలో పడేశాయి. తనకి ఒక కూతురుంటే తెలిసుండేదేమో అనుకుంది. కన్నవాళ్లు 25 సంవత్సరాల దాకా ఆడపిల్ల బరువు బాధ్యతలు మోసి ఒక ఉద్యోగస్తురాలిగా ఉన్నత స్థాయికి చేర్చి అత్తారింటికి పంపగానే ఆ అమ్మాయి సొమ్ముపైన హక్కు మొత్తం అత్తవారింటిది అవుతుందా? ప్రయోజకురాలైన ఒక ఆడపిల్ల పెళ్ళయి మెట్టినింట అడుగు పెట్టాక తన తల్లిదండ్రుల గురించి ఏమీ పట్టించుకోకూడదా? వాళ్ళ కోసం ఏం చేయకూడదా? నీహారిక తన కుటుంబ గోడు వెళ్లబోసుకున్నట్టుగా అనిపించలేదు. తన తోటి ఆడపిల్లలందరూ తరపున నిలబడి సమాజాన్ని నిలదీస్తున్నట్టుగా అనిపించడంతో సురేఖ ఉలిక్కిపడింది. ఈ టైంలో ఈ గోలెందుకు గాని 2 రోజుల్లో మా ఆయనతో కలిసి నేను అక్కడ ఉంటా. బాయ్ పెద్దమ్మ అంటూ ఫోన్ పెట్టేసింది నిహారిక. మొదట నీహారిక చెప్పిన మాట చెవిన పడగానే సాయంత్రం పెద్ద కొడుకును పిలిచి దుమ్ము దులపాలనుకుంది సురేఖ. కానీ నిహారికతో ఫోన్ సంభాషణ ముగిశాక మెత్తబడిపోయింది. నిజమే, తను భర్త ఇద్దరూ కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్ళని వృద్ధిలోకి తెచ్చారు. ఆ హక్కుతోనే కదా అప్పుడప్పుడు తల్లిగా తన మాటే వినాలని పట్టుబడుతోంది. ఆడపిల్లైనా అంతే కదా. మరి ఒక పెళ్ళైన ఆడపిల్ల తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ పుట్టింటికి చిన్న చిన్న అవసరాలు తీరిస్తే తప్పేంటి అంటూ తొలిసారిగా సురేఖ ఆలోచనలు పాజిటివ్గా సాగాయి. మనవడి ధ్యాసలో పడి ఒక్కోసారి సురేఖకు బయట గదిలో మగ్గం వర్క్ చేస్తున్న వర్కర్ దగ్గరికి కూడా వెళ్లాలనిపించేది కాదు. నానమ్మతో దోస్తానా బాగా పెరిగింది వాడికి. ఆమె తినిపిస్తేనే తినేవాడు. తాతయ్య మనవడి కోసం తినడానికి బయట నుంచి ఏదైనా కొని తెచ్చి ఒక ముక్క వాడి నోట్లో పెట్టబోతే దాన్ని తీసుకెళ్లి నానమ్మ నోటికి అందించేవాడు. నిజంగా సురేఖ గుండె గోదారై పొంగేది అలాంటి క్షణాల్లో. మనవడి సమక్షంలో నిజంగా మైమరిచిపోతున్నానండి. నా పిల్లల విషయంలో కూడా ఇంత ఆనందాన్ని పొందలేదు. ఇన్ని రోజులు వీడిని ఎలా మిస్ అయ్యానా అని ఇప్పుడు అనిపిస్తోందంటూ భర్త సురేందర్తో చెప్తూ మురిసిపోతోంది సురేఖ. నువ్వెప్పుడూ ఇంతేగా సురేఖ, కోపం వచ్చిన ఆపలేము నీ ఆనందాన్ని పట్టలేము అంటూ నవ్వి ఊరుకున్నాడు సురేందర్. ఆఫీస్ వర్క్ లేకుంటే ఒకసారి ఇలా వస్తావా స్తోత్ర? కోడలికి వినపడేలా పిలిచింది సురేఖ.
చెప్పండి అత్తమ్మ, బయటకొచ్చింది స్తోత్ర. బుజ్జిగాడి బర్త్‌డే రోజున మీ అమ్మా నాన్నలకి మనం కొత్త బట్టలు పెడదాం. ఏమంటావ్? కోడల్ని కదిపింది సురేఖ. భర్త సురేందర్‌తో పాటు అక్కడున్న ఇద్దరు కొడుకులు, కోడళ్ళు ఆశ్చర్యపోయారు. ఆవిడ సరికొత్త సాంప్రదాయానికి తెరతీస్తూ మాట్లాడుతున్న మాటలకి. మీరెలా చెప్తే అలా అని బదులిచ్చింది స్తోత్ర. ఏం పెట్టినా ఆడపిల్ల తరపు వాళ్లే పెట్టాలి. ఏం తీసుకున్నా మగపిల్లవాడి తరపే తీసుకోవాలి అంటూ ఉంటావు కదమ్మా అని నవ్వుతూ తల్లి మాటలు తల్లికి అప్పచెప్పాడు అలేఖ్యత్. వదిన దగ్గర నుంచి చిన్నోడిని తీసుకుంటూ మధ్యలో అడ్డు తగులుతావేరా నాయన, అమ్మ చెప్తే వినాలంతే అని నవ్వుతూ అన్నాడు అన్విత్. ఆట పట్టించిన చాలు, ఇక నుంచి ఎంబ్రాయిడరీ వర్కర్ల పేమెంట్లు అన్ని చిన్న కోడలు చూసుకుంటుంది. నేను నా మనవడితో ఆడుకుంటాను. స్తోత్ర, వర్క్ ఫ్రం హోమ్ నడిచేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడ ఉండిపోవాల్సిందే అంటూ ఇద్దరు కోడళ్ళ వంక చూసింది. తలలు ఊపారిద్దరు. ఇప్పటి నుంచి నాకు నలుగురు పిల్లలని చెప్పుకుంటాను, కోడళ్ళు కాదు. ఇక నుంచి మీరిద్దరు నా కూతుళ్లే అని చెప్తుంటే స్తోత్రతో పాటు స్మరిత వంగి అత్త మామలను పాదాలు తాకారు. అన్విత్తో ఆడుకుంటున్న మనవణ్ణి సురేఖ రెండు చేతులతో పైకెత్తుకుని, ఎరా కన్నయ్య, నన్ను విడిచి నువ్వెక్కడికి వెళ్ళటంలా, సరేనా అనగానే వాడికేం అర్థమైందో నానమ్మ మొహంలో మొహం పెట్టి ముద్దులతో ముంచెత్తాడు. అక్కడున్న వాళ్ళందరిలో ఆనందంగా అందరూ నవ్వులు విరిశాయి అందరివి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.